మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగరాజు గారు, అన్నదాతలు టమాటో తోటలు బాగా చూసుకోండి, ఎవరి మాట వినొద్దు. నెక్స్ట్ డేస్ రైన్స్ హెవీగా ఉంటాయి. రేట్స్ గురించి ఆలోచించకుండా తోటలకు వర్షం పడిన వెంటనే సిఓసి కాపర్ ఆక్సీ క్లోరైడ్ వదలండి. నెక్స్ట్ M45 అండ్ ప్లాంటోమిసిన్ అండ్ అమిస్టార్ టాప్ స్ప్రే చేయండి. తోటకి మచ్చ తెగులు రాదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా డ్రిప్ మందులు వదలద్దు. తోటలో ఒక్కసారిగా మచ్చ బూడిద తెగులు వస్తుంది, తోట పూర్తిగా క్లోజ్ అవుతుంది, రేటు వస్తాయి. నో ప్రాబ్లం. జై కిసాన్. వర్షాలు పడుతున్నాయి, ఎవరి మాట విని ధరలు తగ్గుతాయి, మీరు ఎవరి మాట వినొద్దండి అనే అన్నదాతలకు వర్షం పడిన వెంటనే మనం ఏ మందులు స్ప్రే చేయాలో కూడా ఆయన ఆ మందుల పేరుతో ఆయన చెప్పడం జరిగింది. అయితే డ్రిప్ మందులు మాత్రం వదలొద్దు అని ఆయన అన్నదాత సలహా ఇస్తున్నారు. అన్నదాతలు ఆలోచించండి. ఏమో ఇవాళైతే అంగళంలో మొన్న అయితే భారీ వర్షం పడితే అరగంట పావుగంట పడింది, వర్షం ఆగిపోయింది. దానివల్ల టమోటా పంటకు చెట్లకు ఎటువంటి నష్టం లేదు. ఇప్పుడైతే సాయంత్రం 7 గంటల నుంచి చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఇది టమోటాకు శత్రువు. ఇప్పటికే టమోటాలు బాగాలేవు, పడ్డ వర్షానికి వాళ్ళ క్వాలిటీ చాలా తేడా వచ్చాయి. వర్షం టమాటా శత్రువు. ఇలా పడకూడదు చిరుజల్లులు. భారీ వర్షం ఎంతన్నా పడని టమోటా పంట పెద్దగా నష్టపోదు, కానీ చిరుజల్లుల వల్ల మాత్రం టమోటా పంట విపరీతంగా నష్టపోతుంది. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే, అన్న అక్కడ రైన్ పడుతుందా? ఎస్ మధుగర వర్షం పడుతుంది. టమోటా తోట ఏమీ పనికిరావన్నా సుధా గారు. మా విలేజ్ కొటాలలో హెవీ రైన్ అన్న, తంబలపల్లిలో కూడా రేట్స్ గురించి పెద్దగా బాధ లేదు, కానీ వాన బాధ ఎక్కువగా ఉంది. తంబలపల్లి ఏరియాలో చాలా వరకు టమాటా తోటలు ఉన్నాయి. మాకు ధరల గురించి ఆందోళన లేదు, కానీ వర్షం వల్ల ఎక్కువగా ఆందోళన కలుగుతుందని చెప్పి సుధా గారు కామెంట్ పెడుతున్నారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, రాంబాబు గారి క్వశ్చన్ కరెక్ట్, ప్లీజ్ దట్ ఆన్సర్ ఉదయరెడ్డి. రాంబాబు గారి క్వశ్చన్ ఏదో నాకు తెలియదు. ఇక దివాకర్ నాయుడు గారు ముదుగుపు నుంచి, ఎస్టర్డే 2,03,000 టాప్ 120 బాక్స్, టుడే 1,60,000 టాప్ 120 బాక్స్, వన్ డే 40,000 డిఫరెంట్. నిన్నైతే 120 బాక్సులు 2,03,000 వరకు ధర పరిగింది. వాళ్ళైతే 1,60,000కి పరిమితమైంది. ఒక్క రోజులోనే 40,000 వ్యత్యాసమని దివాకర్ కామెంట్ పెట్టారు. ఫస్ట్ లైక్ శివ గారు, థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొక పరిశీలిస్తే, అనంతపురం 1,200 మదనపల్లి డౌన్ అన్న ప్రశాంత్ గొర్ల గారు. అనంతపురం 1,200 బాక్స్ అమ్మింది. ఎన్ని లాట్లు అమ్మాయి, ఎన్ని కిరెట్లు అమ్మాయి? మదనపల్లిలో అయితే 18, 19, 17 ఇవి చాలా వరకు లాట్లు పడ్డాయి. వ్యత్యాసం చూసుకుంటున్నా ఏదో 10 గేట్లు, 20 గేట్లు, 30 గేట్లు లెక్కలు వేసుకొని మదనపల్లి డౌన్ అని. మదనపల్లి ఏదైనా సరే, మధ్యాహ్నం తోట అప్లోడ్ చేశాను అమ్జద్ బాషా గారిది. సీడ్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఆయన సీడ్ గురించి చెప్పలేదు. మచ్చకి మందు ఏమి కొట్టాలా? 50 రోజు తోట పల్లక పేరు సరిగా లేదు, పల్లా గారు. ఆయన తోట 50 రోజు అంట. మచ్చకి ఏమి మంచిదని అడుగుతున్నారు అన్నదాతలు. దయచేసి ఇప్పుడు మీరు కూడా ఈ తోటలో మీ కామెంట్లో సభ కార్యక్రమం వీడియో వర్షం పడుతుంది, దాని ఒక శబ్దం మీరు కూడా వింటూ ఉన్నారు, అందుకే వస్తా సౌండ్ ఉంది. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా మావి ఈ మంత్ 15 శాంపుల్ పడతాయి, కనీసం స్మాల్ బాక్స్ 500 రూపాయలు ఉంటాయా? రమేష్ గారు. అన్నా వర్షాలు పడుతూ ఉన్నాయి, తోటలు కాపాడుకోండి, ధరల గురించి ఆందోళన వద్దు. అన్నా మా పొంగునూరు మార్కెట్ డౌన్ కారణం అన్నా. రమేష్ గారు, పొంగునూరు మార్కెట్ ధరలు కనుక్కొని చాలా రోజులైంది, కనుక్కుంటానన్నా. కనుక్కొని రేపు మీకు నేను దీని గురించి వివరణ ఇస్తాను. నెక్స్ట్ 10 డేస్లో 3,000 రూపాయలు వెళ్తాయన్నా, పక్కా రాసి పెట్టుకో. అనంతపురం హెవీ రడన్నా. ప్రశు గారు, అనంతపురం భారీ వర్షం పడుతుంది, ఖచ్చితంగా 10 రోజుల్లో 3,000 రూపాయలు ధర పెడుతుందని ఘంటాపథంగా ప్రశు గారు చెబుతున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, హాయ్ గుడ్ మార్నింగ్ బ్రో, వెరీ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ రెడ్డి గారు. దీపావళి వరకు రేట్స్ అయితే పక్కాగా నడుస్తాయి, ఆ పైన మళ్ళీ ఏమో తెలియదు. ఎందుకంటే అక్టోబర్ ఎండ్కి టమోటాలు ఎక్కువగా ఉంది మా సైడు, నియర్ కొక్కంటి క్రాస్ అండ్ తంబలపల్లి. దీపావళి వరకు రేట్స్ అయితే ఖచ్చితంగా పెడతాయి, కానీ తంబలపల్లి మరియు ఆయనది కొక్కంటి ప్రాంతము, ఇక్కడైతే తోటలు రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉన్న తోటని కామెంట్ పెట్టారు. డిసెంబర్ రేట్ అన్న వెయిట్ అండ్ సీ. నరేష్ గారు, శుభోదయం అన్న. మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, చల్లకేరి ఏరియా హెవీ రైన్. వేదాంత్ గారు,
సయ్యద్ భాయ్ కొత్త తోటలు ఉన్న కాయలు తక్కువైతే పాత తోటల కాయలు వస్తాయి కాబట్టి కాయలు ఎక్కువ రావచ్చు. ఏమో రేట్ ఎలా ఉంటాయి కృష్ణా తాండా. కొత్త తోటల కాయలు తక్కువైతే పాత తోటల కాయలు వస్తాయి. 3 సంవత్సరాల కింద అక్టోబర్ 10 తర్వాత రేట్ పెరిగి జనవరి 10 వరకు రేటు తగ్గలేదు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 10 రేటు పెరిగింది. డిసెంబర్ 20 వరకు రేట్స్ తగ్గవు. ఇక మనం మరొక పరిశీలిస్తే రేటు కొండ ఎక్కినట్టు ఎక్కుతుంది. అది మాత్రం కొండ మీదనే ఒక్కో మెట్టు దిగితే పర్వాలేదు, కానీ పైనుంచి పడిందో అంతే సంగతులు. సయ్యద్ భయ్యా సుబ్రాయుడు గారు అన్న పైనుంచి పట్టడానికి కొత్తలు ఉన్నాయి, కానీ వర్షాలు ఇలా ముసురు ఇలా చిరుచిల్లు పడితే మాత్రం టమాటా పంటకు నష్టమే. ఏదేమైనా ఇందాక అన్నదాత కామెంట్ పెట్టారు, వర్షాలు భారీగా ఉంటాయి, ఎవరి మాట వినొద్దు, తోటలు కాపాడుకోమని చెప్పి. తోటలు కాపాడుకోండి, చూద్దాం ఏం జరుగుతుందో.